ఎంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అవును, ఆయన ఇంట గెలిచారు, బయట గెలిచారు. తనను తాను మార్చుకున్నారు, తానేంటో నిరూపించుకున్నారు. సొంత పార్టీ వారికి ఇష్టడు, ప్రత్యర్థులకు చెండ శాసనుడు. భవిష్యత్తు పార్టీకి నావికుడు ఆయనే, నన్ అదర్ దాన్ మినిస్టర్ నారా లోకేష్. తన 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, చిత్కారాలు ఎదుర్కొన్నారు. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకుని దిగ్విజయ పథంలో దూసుకు వెళ్లారు. అధినేతకు అండగా ఉంటూ కష్టకాలంలో ప్రత్యర్థులతో కలబడి పార్టీకి దిక్సూచిలా నిలబడి సుశిక్షితులైన లీడర్గా రూపాంతరం చెందారు. పార్టీలో సర్వజన ఆమోదంతో నెంబర్ 2 పోస్టుకు ప్రమోట్ అయ్యారు. కౌన్సిలర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి దాకా అందరికీ ఆత్మీయ బంధువు ఆయన. ఇచ్చిన హామీ, చెప్పిన మాటలు చేతల్లో చూపించి ఔరా అనిపించిన చిన్నబాబు భవిష్యత్తు జర్నీ అంతా అన్స్టాపబులేనా? యువనేత నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భద్రంగా ఉంటుందని కేడర్కు గూరి కుదిరిందా? నారావారి 2వ తరంపై నమ్మకం కలిగినట్లేనా? నారా లోకేష్ తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. 12 ఏళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డ, ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు, భవిష్యత్తులో తండ్రికి మించిన తనయుడు. స్వతంత్రంగా రాజకీయాలు చేస్తూ తన మార్క్ కార్యదక్షతతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనేంటో, తన చాణక్యమేంటో నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పట్టం కట్టింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు ఇది బిగ్ ప్రమోషన్. ఇప్పటికే చంద్రబాబు తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ టీడీపీ పగ్గాలు తండ్రి తర్వాత చేపట్టే ప్రక్రియలో మరో ముందడుగు వేసినట్లయింది. రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి నేరుగా ఎన్నో అవమానాలు, మరెన్నో చీత్కారాలు ఎదుర్కొన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవాలనే తన తండ్రి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న లోకేష్ అంచెలంచెలుగా ఎదిగారు. 2014 నుంచి 2019 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సహచర మంత్రిగా 2 ఏళ్ల పాటు పనిచేసి అనుభవం గడించారు లోకేష్. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించాక ప్రభుత్వంలో తండ్రి నారావారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఏపీ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తున్నారు లోకేష్. 10 మందిని ఎదగనిచ్చి తాను ఎదగాలనుకునేవాడు లీడర్. సరిగ్గా ఇదే ఫాలో అయ్యే లోకేష్ పార్టీ కమిటీల కూర్పులో తన మార్కు చూపించారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో న్యూ లుక్ తీసుకొచ్చారు. పార్టీ కోసం బాగా పనిచేసిన మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా పార్టీలో ఉన్నత స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పినట్లుగానే ఈసారి కమిటీలో వారికి పదవులు ఇచ్చి వారి నమ్మకాన్ని చూరగొన్నారు. పార్టీ వ్యవహారాల్లో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. కార్యకర్తే అధినేత అనే నినాదంతో ఏడాదిగా టీడీపీని కొత్త తరహాలో పరుగులు పెట్టిస్తూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు లోకేష్. పార్టీలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే అమలు చేసి చూపించారు లోకేష్. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేసిన సామాన్య కార్యకర్తలకు మాత్రమే వేదిక మీద స్థానం కల్పించి వారిలో విశ్వాసం కల్పించారు. పార్టీ కేడర్కు సంక్షేమాన్ని ఇస్తూనే పనిచేసిన వారికే పదవులు, పైరవీలు చేసే బ్యాచ్ ను దరిచేరనివ్వమన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఈ విషయంలో చెప్పింది చెప్పినట్లు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు మినిస్టర్ లోకేష్. భవిష్యత్తులో పార్టీకి కొత్త నాయకత్వాన్ని అందించేలా కమిటీల్లో యూత్ కు సముచిత స్థానం దక్కేలా చేసి ప్రయోగాలు చేయడంలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి మార్కులే కొట్టేశారు చిన్నబాబు. రాజకీయ నేపథ్యం లేకుండా పార్టీ కోసం పనిచేసిన వారిని, విధేయులైన సామాన్య కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను సృష్టించి సీనియర్ల సూచనలు, జూనియర్ల దూకుడుతో టీడీపీని రేసు గుర్రల్లా పరిగెత్తించేలా వ్యూహరచన చేశారు లోకేష్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాక కొంతకాలం వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి ఇండియా వచ్చిన లోకేష్ 2008 నుంచి 2013 వరకు హెరిటేజ్ లో పనిచేశారు. 2009 ఎన్నికల టైంలో నగదు బదిలీ పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చింది టీడీపీ. ఇది లోకేష్ ఆలోచన అని ఆనాడే ప్రకటించారు చంద్రబాబు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో భాగమయ్యారు. 2013లో హైదరాబాద్ గండిపేటలో జరిగిన మహానాడుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు లోకేష్.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా అప్పటి నుంచే టీడీపీ కోసం పనిచేయటం మొదలుపెట్టారు. 2017 మార్చి 30న తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తన తండ్రి కేబినెట్ లో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఏపీకి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన లోకేష్ పరిపాలనలో సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించేవారు. అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారాన్ని అందుకుని తన పాలనా దక్షత ఇది అని లోకానికి చాటి చెప్పారు లోకేష్. 2019లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు లోకేష్. ఏపీలో టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో 2023 జనవరి 27న యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు లోకేష్. కుప్పం నుంచి మొదలైన పాదయాత్ర విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగించారు. 226 రోజుల పాటు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు నడిచారు. ఇదే లోకేష్ రాజకీయ జీవితంలో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ పాదయాత్ర లోకేష్ కు ఎన్నో అనుభవాలు, మరెన్నో పాఠాలు నేర్పింది. నాయకత్వ పటిమను పూర్తిగా ఆకళింపు చేసుకునేలా చేసింది. 2024 ఎన్నికలకు ముందు యువత, మహిళలే లక్ష్యంగా యువగళం పేరుతో సభలు నిర్వహించారు. యువతతో నేరుగా కనెక్ట్ అయ్యారు. వారడిగిన ప్రశ్నలకు ఆకట్టుకునేలా సమాధానాలు చెప్పి తనలో పరిపూర్ణమైన నాయకుడు ఉన్నారని తనను తాను నిరూపించుకున్నారు లోకేష్. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతలాగా అందరూ వద్దని వారించిన 2024 ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి పోటీ చేసి అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఫీల్డ్లో పనిచేయటం, జనం 3 అంచనా వేయటంలో సక్సెస్ అయ్యారు లోకేష్. పార్టీని గెలిపించడమే కాదు, 30 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యలా మారిన మంగళగిరి నుంచి 90,000కు పైగా మెజార్టీతో విక్టరీ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు లోకేష్. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 164 స్థానాలు దక్కించుకోగానే అందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ చెప్పాలంటే వారికంటే ముందే ఎన్నికల బరిలోకి దిగి శ్రేణులను సమాయత్తం చేసింది లోకేషే. అంతేకాదు, కూటమి ఖచ్చితంగా 160కి పైగా సీట్లు సాధిస్తుందని ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. లోకేష్ చెప్పినట్లుగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీవిని ఎరుగని రీతిలో 164 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. 2013 నుంచి 2025 సరిగ్గా పుష్కర కాలం. ఈ 12 ఏళ్ల కాలంలో టీడీపీలో, ఏపీ రాజకీయాల్లో ఎన్నో మార్పులు, మరెన్నో సంచలనాలు. ఓటమి నేర్పిన పాఠాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తపన, అన్నింటికీ మించి 2023 సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ వ్యవహరించిన తీరు పార్టీ శ్రేణుల్లో ఆయన పట్ల నమ్మకాన్ని మరింతగా పెంచింది. ఢిల్లీలో పొలిటికల్ లాబింగ్ చేయటం, నేషనల్ మీడియా చర్చల్లో తన తండ్రిపై నమోదైన కేసుల్లో లోపాలను ఇవి అంటూ తన పాయింట్ను బలంగా వాదించారు. జాతీయ స్థాయిలోనూ తనేంటో నిరూపించుకున్నారు. అటు పార్టీకి, ఇటు కుటుంబానికి అత్యంత సంక్లిష్ట సమయం అయినా అదరక బెదరక చక్కటి సమన్వయంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని ముందుండి నడిపించారు లోకేష్. తన చేతలతో సీనియర్లు, జూనియర్లతో వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంది. టీడీపీలో నెంబర్ 2 స్థానం లోకేష్దే అని ప్రతి లీడర్, కార్యకర్త అనుకునేంతలా లోకేష్ పనితీరు ఆకట్టుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఏపీకి పెట్టుబడుల వరద పారించడంలో లోకేష్ పాత్ర చిరస్మరణీయం. విశాఖలో 80,000 కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్ తన భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటులో మంత్రిదే కీ రోల్. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని ఏపీ దృష్టి కోణంలో చూసి దాన్ని ఇక్కడికి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు లోకేష్. ఇటు పార్టీ పరంగా కూడా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన లోకేష్ పార్టీ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఇందులో ఎక్కడా పాలిటిక్స్ కు తావులేదు. నేతల కుటుంబంతో సరదాగా ఉండటం, మంచి చెడ్డలు మాట్లాడుకోవటం, వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం, వారి నుంచి సలహాలు స్వీకరించటం. పాలిటిక్స్ లో ఈ తరహా ట్రెండ్ ప్రవేశపెట్టిన ఘనత లోకేష్దే. ఒకప్పుడు పప్పు అంటూ ఎగతాళి చేసిన వారితోనే పప్పు కాదు నిప్పు అని వేనోళ్ల ప్రశంసలు అందుకుంటున్నారు నారా లోకేష్. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. ఇంటా గెలిచారు, బయట విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రత్యర్థులకు సింహస్వప్నం. భవిష్యత్ టీడీపీకి నావికుడు నారా లోకేష్. ఈ యువనేత నాయకత్వంలో టీడీపీ భద్రంగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు కాలరెగరేస్తూ చెప్పుకుంటున్నారంటే లోకేష్ నాయకత్వానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడిగా కాకుండా కార్యసాధకుడిగా,
పీఎం నరేంద్ర మోదీ లాంటి వారి దృష్టిని ఆకర్షించారంటే లోకేష్ సమర్థతకు ఇంతకంటే కాండక్ట్ సర్టిఫికేట్ ఇంకేం కావాలి?